నాటకాన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. బాలాజీ సినీ సెట్టింగ్స్ కందుకూరు వారికి మా ప్రత్యేకమైనటువంటి అభిమానాలు తెలుపుకుంటూ మీ పూర్తి సహకారాన్ని మాకు అందిస్తారని మేము ఆశిస్తూ ముగిస్తున్నాను. ఇది మొదటి మాట. అదేవిధంగా షిరిడి సాయిబాబా కలిగిరి షిరిడి సాయిబాబా మందిరం దేవాదాయ కమిటీ చైర్మన్ అటువంటి సంగన మాల్యాద్రెడ్డి గారిని కూడా సంగన మాల్యాద్రెడ్డి గారు నెల్లూరు వారిని కూడా స్టేజి సగర్వంగా స్వాగతం పలుకుతుంది. అదేవిధంగా నటుడు కళాకారుడు ప్రజా ప్రతినిధి అయినటువంటి కలిగిరి సర్పంచ్ అయినటువంటి శ్రీ పాలూరి మాల్యాద్రెడ్డి గారిని కూడా స్టేజి సగర్వంగా స్వాగతం పలుకుతుంది. కాబట్టి మాల్యాద్రెడ్డి గారు స్టేజి మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ సంగన మాల్యాద్రెడ్డి గారు త్వరగా స్టేజి మీదకి సవినయంగా త్వరగా స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్, మనవి చేసుకుంటున్నాం సార్. దాదాపు కలిగిరి మండలంలోనే కాకుండా కలిగిరి చుట్టుపక్కల మండలాలైనటువంటి అన్ని మండలాలలో శతాధిక నాటకాలకు దర్శకరత్నం వహించినటువంటి దర్శకరత్న వై సంజయరావు గారిని మా యొక్క ఈ చిరు కోరిక మేరకు మేము సన్మానించుకుంటున్నాం. అదేవిధంగా దేవాదాయ కమిటీ చైర్మన్ శ్రీ సంగన మాల్యాద్రెడ్డి గారిని వచ్చి మా యొక్క గురువు గారిని మా సన్మానంలో పాల్గొని సన్మానించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మా నవజ్యోతి యువకళా నికేతన్ కలిగిరి వారు, అలాగే యువకళా నికేతన్ కలిగిరి వారు, మిగతా సమాజాల వారు మా ఈ చిరు ప్రయత్నానికి తమ ఆశీర్వాదము పలికి మా ఈ యొక్క నాటకాన్ని జయప్రదము చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. ప్లీజ్ సార్ మాల్యాద్రెడ్డి ఎక్కడ ఉన్నా స్టేజి మీదకి వచ్చి దర్శకరత్న శ్రీ వై సంజయరావు గారిని సన్మానించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. గారు ఇప్పుడే స్టేజి మీదకి వచ్చారు. మనం వారందరికీ స్వాగతం పలకాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. నవజ్యోతి యువకళా నికేతన్ కలిగిరి వారు దర్శకరత్న అయినటువంటి మిస్టర్ వై సంజయరావు గారికి సంగన మాల్యాద్రెడ్డి గారు సాల్వా వేసి సన్మానిస్తున్నారు. అలాగే మన సర్పంచ్ అయినటువంటి శ్రీ పాలూరి మాల్యాద్రెడ్డి గారు కూడా సన్మానిస్తున్నారు. గురువు గారు అయినటువంటి అదేవిధంగా సన్మానం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీ సంగన మాల్యాద్రెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే కలిగిరి సర్పంచ్ శ్రీ పాలూరు మాల్యాద్రెడ్డి గారిని 2 మాటలు మాట్లాడుతుంటే మా సమాజం కోరుకుంటుంది. నమస్కారం అందరికీ. ఈరోజు చాలా
శుభ సమయం. ఎందుకంటే ఈనాటి మన సన్మాన చేసినటువంటి వారు గతంలో నేను కూడా ఆయన దగ్గర ఈ విద్య నేర్చుకున్నటువంటి శిష్యుడు నేను. అందుకని మా చేతుల మీదుగా నేను సర్పంచ్గా ఉండి ఆయన సన్మానం చేయటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇకపోతే ఫస్ట్ నా చిన్న వయసు అంటే సుమారు నాకు ఒక 10 సంవత్సరాల వయసు అప్పటి నుంచే మన గురువు గారు సంజయరావు గారు అప్పట్లో అంటే ఈరోజు కీర్తి శేషులైన వంటి వాళ్ళు ఇద్దరున్నారు. బ్రహ్మయ్య గారు ఒక ఆయన, అలాగే మస్తారెడ్డి గారు ఒక ఆయన, ఇక ఈ మన మంజారావు గారు, సంజయరావు గారు అప్పట్లో చిన్నపిల్లలప్పుడు ఎక్కువగా దేశమంతా పౌరాణిక నాటకాలు జరుగుతూ ఉంటే ఈ సాంఘిక నాటకాలు తీసుకొచ్చి ప్రప్రదంగా కలిగిల్లో నటించి అందరినీ ప్రసన్నలు పొందినటువంటి మేధావులు వారు. తర్వాత 1981వ సంవత్సరంలో యువ కళానికేతన అనే సంస్థని మేము మా బృందం అంతా స్థాపించి సుమారు ఒక 20 సంవత్సరాలు 2000వ సంవత్సరం వరకు అంటే లాస్ట్ 2000వ సంవత్సరంలో ఇదే గురుపూర్ణిమ సందర్భంగా నాటకం వేయటం జరిగింది. అదే బహుశా మా చివరి నాటకంగా భావించి ఆ రోజుతోనే మేము విరమించుకున్నాం. తర్వాత ఇంకా కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త పిల్లలంతా ఇంకా సమాజాలు స్థాపించి గురువు గారి ఆదరణలో ఎంతో పేరు ప్రఖ్యాతగా మంచి మంచి నాటకాలను తీసుకొచ్చి మనందరినీ చూపిస్తున్నారు. కాబట్టి గురువు గారికి దేవుడు ఆశీస్సులు పూర్తిగా ఇచ్చి ఇంకా మంచి మంచి సమాజాలను తయారు చేసి వారి ఆధ్వర్యంలో మంచి మంచి నాటకాలు మనకి పిల్లకి చూపించే విధంగా చేయాలని కోరుకుంటూ ఆయనకి ఆరోగ్యాలు ఎల్లకాలం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారి కమిటీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈ అమృత వాతావరణం డైరెక్టర్ గారు 4 మాటలు చెప్పాలని నేను కోరుకోరు. ఈ నాటకానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులకు, కళా సమాజాలకు, కళాభిమానులకు, కళా పోషకులకు నా నమస్కారం. ఇంతటి సన్మానానికి నేను మొత్తము భాగ్యం నాకుందా అనుకున్నాను. కానీ నేను పదవి విరమణ చేశాను. ఉద్యోగంలో 58 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఉన్నమన్నా ఉన్నించారు ఉద్యోగాలు చేసేస్తారు. ఆ రోజు కూడా నేను ఎవరికి చెప్పలా. పదవి మీరు రండి అని కూడా నేను ఎవరిని ఆహ్వానించాను. ఈరోజు నా అదృష్టము. నేను ఈ కళారంగాన్ని చేసినటువంటి సేవ ఏమో తెలియదు, కానీ యువ కళానికేతం కలగరు, నవచేతం యువకళానికేతం జిల్లాదారులు మరియు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కళా సమాజాలను గౌరవిస్తున్నారంటే నేను వారికి ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలని నాకు అర్థం కావటం లేదు. ఇప్పటికైతే కాలాపేతం నుండి మాట్లాడుతూ పోతూ ఉంటే నాటకం చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా పడుతున్నారు. మొట్టమొదటిగా ఇప్పుడు నా గ్రామం ప్రథమ పౌరులైనటువంటి శ్రీ పాలూరు నాగార్జున గారి చివరి కోరిక, అన్నా నా చివరి కోరిక పల్లె కొడుకు ఆడాలి, అది తెలుగులోనే ఆడాలి, ఆ నాటకాన్ని ఆడాలి అని కోరాడు. ఈ విధంగా ఆ నాటకాన్ని ఆడించాం. ఆ నాటకాన్ని నిజంగా పండించాం. ఆ పాత్రకి అతను చేసినటువంటి న్యాయాన్ని ఎవరు ఆ నాటకంలో ఉన్న ప్రతి ఒక్క పాత్రధారి ఆ పాత్రకి తగిన న్యాయం చేకూర్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగినందుకు నేను హృదయపూర్వకంగా వారికి అభినందనలు చెప్తున్నాను. ఇప్పుడు కూడా అంటాడు, అన్నానికి నేను అడుగుతున్నాను ఇక నాటకానికి రానని. అది మొత్తానికి ఒక తడవ రంగు పూసుకున్న తర్వాత నా ప్రాణం పోయేంత వరకు ఆ రంగు పిచ్చి ఇంటూనే ఉంటుంది. మరలా వారి చేత తప్పనిసరిగా రంగు పూయించారు. రంగస్థలాన్ని తెప్పిస్తానని నా ముందు మాట చెప్తున్నాను. దయచేసి ప్రత్యేకించి కళా సమాజాలకి,
అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అందజేస్తూ చివరిగా నా రిక్వెస్ట్ని మన్నించి కళా బృందాలు సాంకేతిక బృందం మాతో సహకరించి ముఖ్యంగా ఒక పెద్ద డైరెక్టర్ నా ఎదురుగా కూర్చున్నాడు నాగేశ్వరరావు గారిని. ఆ నాగేశ్వరరావు డైరెక్టర్ అంటే చాలా మంచి పేరుంది. వారి ముందు నా ప్రదర్శన ఎట్లా ఉంటుందో వాళ్ళు తిలకించడానికి వచ్చారు. కాబట్టి ప్రేక్షక మహాశైలారా, మాలో ఏదైనా తప్పులున్నా మన్నించి మా నాటకాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ సన్మానాన్ని జరిపినటువంటి నవజోత యువ కళానికేతన్ కలిగిరి నమస్తే. హలో